నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. సో మనకున్న హెల్త్ టిప్స్ కానీ హెల్త్ డౌట్స్ కానీ అడిగి తెలుసుకుందాం. హలో అండి శివాని గారు, నమస్తే. నమస్తే. అయితే ఎసిడిటీ గురించి మాట్లాడుకుందాం. పాపం ఈ ఎసిడిటీ ఉన్న వాళ్ళు సరిగ్గా తినలేరు, చేయలేరు, ఏది తిన్నా సరిగ్గా డైజెషన్ అవ్వదు కదా, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే మేజర్గా ఇది ఎందుకు వస్తుంది అంటారు? జనరల్గా చాలా మందిలో చూస్తున్నాం ఈ ప్రాబ్లం ఇప్పుడైతే. అయితే ఎందుకు వస్తుందంటారు? ఎలా తగ్గించుకోవాలి? మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? మనం యావత్ ప్రపంచంలో చూసుకుంటే అండి 6500 రకాల స్పీషీస్ ఉన్నాయి. అందులో హ్యూమన్స్ మనం ఒకటి. అందరికన్నా అసిడిక్ స్టమక్ ఎవరిదైనా ఉంది అంటే అది మనదే. అవును. ఓకే. ఈ అసిడిక్ స్టమక్ని మనం బ్యాలెన్స్ చేసుకునే ఫుడ్ తీసుకోవాలి, కానీ దాన్ని అగ్రివేట్ చేసే ఫుడ్ తీసుకోకూడదు. అందరూ ఏమనుకుంటారు, జనరల్గా అసిడిటీ దేనివల్ల వస్తుంది అనుకుంటారు? టైంకి తినకుండా, ఇంకా జంక్ తినడం వల్ల ఆయిల్స్కి వస్తుంది అనుకుంటారు. బేసిక్గా మేము కూడా అలాగే అనుకునే వాళ్ళం ముందు. బట్ రీసెంట్ డేస్లో నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తే నాకు తెలిసింది ఒకటి ఏంటి అంటే, ఈ అసిడిటీకి మెయిన్ రీజన్ వచ్చేసి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అండి. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది మన స్టమక్లో డస్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన కంట్లో ఏదన్నా నలుగు వచ్చి పడింది అనుకోండి, ఏం చేస్తాం? బాగా నలిపేస్తాం, లేదా వాటర్ వేస్తాం, లేదా ఐకి ఏదైనా సొల్యూషన్స్ వేస్తాం. ఎంత సొల్యూషన్ వేసినా మీరు ఆ డస్ట్ తీయకుండా ఏది వేసినా ట్రీట్మెంట్ పనిచేయదు, అవునా? ఇన్ ద సేమ్ వే హెచ్ పైలోరీ మన స్టమక్లో ఉంటుంది. బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా మనకు మంచిది కాదు. దాన్ని మనము తగ్గించుకోగలిగితేనే మనకు అసిడిటీ రాకుండా ఉంటుంది. కానీ బ్యాక్టీరియా ఎందుకు ఫామ్ అవుతుందంటే మనం తినే ఫుడ్ వల్ల. సో అంతేకాని స్పైసెస్ తింటే హెచ్ పైలోరీ రావట్లేదు. సో మనము ఇప్పుడు ఈ హెచ్ పైలోరీని బయటకు తీసుకునే విధానంలో మెయిన్గా వచ్చేసి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫుడ్లో మనం స్పెషల్గా తీసుకోవాల్సింది ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్లో బాగా ఫర్మెంటెడ్ కర్డ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఈ కర్డ్ ఏదైతే ఉంటుందో అది ఈ బ్యాక్టీరియాని తగ్గించగలుగుతుంది చాలా మట్టుకు. అండ్ ఈ అసిడిటీ అనేది అప్పుడు తగ్గుతుంది, అంతేకాని మనం తినే స్పైసెస్ వల్ల కాదు. జనరల్గా లేట్ తినడం వల్ల కూడా ఎసిడిటీ ఫామ్ అయింది అంటారు కదా. అదే, మనం టైంకి ఫుడ్ ఇవ్వకపోతే ఏంటంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే కొంచెం ఉంటుందో అది మల్టిప్లై అవుతుంది అనమాట. అది మల్టిప్లై అయిపోయి మన స్టమక్ యాసిడ్తో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ యాసిడ్తో డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది, అది అగ్రివేట్ అయ్యి మనకు బాగా మంట పుట్టినట్టుగా అనిపించడం లాంటివి జరుగుతాయి. సో మనం టైంకి ఫుడ్ తినడం అండ్ మనం తీసుకునే ఫుడ్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉండడం ఇంపార్టెంట్. స్పెషల్గా మన స్టమక్ యాసిడ్కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. ఒకటి, మనం తిన్న ఫుడ్ని క్లీన్గా డైజెస్ట్ చేయడం. సెకండ్ వచ్చేసి ప్రోటీన్ని బ్రేక్ చేస్తుంది. ప్రోటీన్ని బ్రేక్ చేసి ఇక్కడ నుంచి ఇట్ విల్ సప్లై. కానీ మన కార్బోహైడ్రేట్స్ని ఫ్యాట్స్ని బ్రేక్ చేయదు స్టమక్ యాసిడ్. దాని ఒక డైజెషన్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టమక్లో జరుగుతుంది. సో ఈ బ్యాక్టీరియాని తగ్గించుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఈ బ్యాక్టీరియాని తగ్గించుకోవడానికి యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మనము ఆ కర్డ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో కర్డ్ బాగా తీసుకోవాలి. ఈ కర్డ్ ఎవరైతే తీసుకోలేరో వాళ్ళకి న్యూట్రాసిటికల్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఆ న్యూట్రాసిటికల్స్లో ఏంటంటే లైక్ సే ఒక 7 cups ఆఫ్ కర్డ్ ఈక్వల్ టు 1 pill. అలాంటివి వాడాలి. అలాంటివి వాడడం వలన దే విల్ కమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ అసిడిటీ. ఇదొక రీజన్ అయినప్పటికీ ఇఫ్ యూ టేక్ కెఫైన్ ఫుడ్ లైక్ కాఫీలు కానీ టీలు ఎక్కువ తీసుకున్నా, లేకపోతే మనము బాగా నాన్ వెజ్ ఎక్కువ తిన్నా, ఇరెగ్యులర్ టైంలో ఎక్కువ తిన్నా, స్లీప్ లేకపోయినా అసిడిటీ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అసిడిటీ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు మేనేజ్. అసిడిటీకి ఇంతకు ముందు కాలంలో మనం చూసినట్టయితే అసిడిటీ వచ్చినా, మనకు గ్యాస్ట్రైటిస్ వచ్చినా మనకు ఫస్ట్ డాక్టర్స్ ఒక మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, ట్రిపుల్ థెరపీ అనేసి, ప్రోటాన్ ఇన్హిబిషన్ థెరపీ లాగా ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఏంటంటే 2 యాంటీబయాటిక్స్ ఒక యాంటీ యాసిడ్ వేసేవాళ్ళు. 2 యాంటీబయాటిక్స్ ఒక యాంటీ యాసిడ్ తీసుకునే వరకు మనకి ఏమయ్యేది, తగ్గేది ఇనిషియల్గా. బట్ ఈ రోజుల్లో అది వేసుకున్నా కూడా తగ్గట్లేదు, ఎందుకంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వస్తుంది వాటితో. సో దానికోసం న్యాచురోపతిలో నేను కొత్తగా ఒక ట్రిపుల్ థెరపీ అని చెప్తున్నానండి. అందులో ఏంటంటే డైట్, స్లీప్ అండ్ లైఫ్ స్టైల్, ఈ 3 మీరు న్యాచురోపతి ద్వారా తగ్గించవే. ఎస్, న్యాచురోపతిలో అసిడిటీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఎనీ డిసీజ్, నో మ్యాటర్ వాట్, గట్ రిలేటెడ్ ఎనీ డిసీజ్,
ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదైనా సరే 100% ట్రీట్మెంట్ అయ్యేది న్యాచురోపతిలోనే. అవును. అసలు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తానండి. మనకు ఎన్నో పిల్స్ వేసుకుంటాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఈరోజు నైట్ మీరు బయట రాంగ్ లైఫ్ స్టైల్గా ఏదైనా చేశారో, ఏదైనా ఫుడ్ తిన్నారో, మిడ్ నైట్ మీకు బాగా పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఏం చేస్తారు? ఒక ఈనో వేసుకుంటారు. అవును. అది ఇన్ కేస్ కంటిన్యూ అవుతే మీరు ఒక 1-2 డేస్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ హీ విల్ పుట్ యు ఆన్ యాంటాసిడ్స్. గ్యాస్ట్రైటిస్ అలా ఉంటే మాత్రం యాంటాసిడ్స్ పైన పెడతారు. యాంటాసిడ్ వేసుకున్నా కూడా పెయిన్ వస్తుంది కదా మరి. ఇది ఎందుకు గ్రహించట్లేదు మరి మనము? సో హియర్ ద న్యాచురల్ వేస్ కమ్స్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అట్లీస్ట్ మనం తినే ఫుడ్ టైంలో అట్లీస్ట్ ఒక గంట ముందు వాటర్ తాగకూడదు. మనం తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ తాగకూడదు. కానీ చాలామందికి ఏంటి అభ్యాసం? ఒక 2 ముద్దలు తింటారు, ఒక గ్లాస్ వాటర్ తాగుతారు. అలా తాగడం వల్ల ఏంటంటే డైజెషన్ సరిగ్గా జరగదు. వాటి వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ నేను చెప్పినట్టు ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అవుతే ఏం కాదు. ఒక్క జ్యూస్ ఉంటుందండి, పర్ఫెక్ట్ జ్యూస్ ఫర్ ఆల్ ద గట్ రిలేటెడ్ ఇష్యూస్. అదేంటి అంటే యాష్ గట్ జ్యూస్, బూడిద గుమ్మడికాయ జ్యూస్. అది కనుక మనము ఎంటీ స్టమక్లో మార్నింగ్ ఈవినింగ్ 2 times 21 days తీసుకుంటే అట్లీస్ట్ మీరు పిల్స్ యూస్ చేయడం ఒక 1 monthలో తగ్గుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన యాష్ గార్డ్ జ్యూస్ ఎసిడిటీకే కాకుండా చాలా మట్టికి యూజ్ అవుతుంది కదండి. అంటే జనరల్గా హెల్త్ ఇష్యూస్ ఏదన్నా కానీ తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది అంటే చాలా బాగా వర్క్ చేస్తుందండి. గట్ రిలేటెడ్ డిజార్డర్ ఏదైనప్పటికీ, సే ఫ్రమ్ మౌత్ డిసార్డర్స్ టు ద కాన్స్టిపేషన్ అండ్ పైల్స్, అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ మీ డైజెషనే సరిగ్గా ఉంటే మీరు ఒబేసిటీ ఎందుకు అవుతుంది మీకు? అవును. సో ఇది ఒకటి పవర్ఫుల్ జ్యూస్ అండి. ఎలాంటి డిసీజ్ అయినప్పటికీ, ఎంతటి డిసీజ్ అయినప్పటికీ అట్లీస్ట్ ఈ జ్యూస్ తీసుకుంటే 50 to 70% మీరు బెటర్ అవుతారు. ఎస్. మీ క్లినిక్లో ట్రీట్మెంట్ కావాలి? మా క్లినిక్లో మేము వచ్చేసి దీనికి అక్యుపంక్చర్ ఇస్తాము, అలాంగ్ విత్ ద డైట్ చార్ట్స్ ఇస్తాము, కొన్ని న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ ఇస్తాము. వాటితో పాటు వన్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ అండి, ఈ అసిడిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొన్ని హెర్బ్స్ చాలా బాగా పనిచేస్తాయి. మన కిచెన్లోనే దొరుకుతాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క డైలీ 100 milligrams తీసుకోవాలి. ఎంత వండర్ఫుల్గా వర్క్ అవుతుంది అంటే అంత వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఈ మధ్య మనం బయట అయితే సినమన్ కేక్స్ అని కూడా చూస్తున్నాం. లేదా మనం తీసుకునే ఫస్ట్ ముద్దలో సినమన్ తీసుకోవడం, లేదా డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో టర్మరిక్ వేసుకొని బాయిల్ చేసి తాగటం బాగా వర్క్ అవుతుంది సూపర్గా. అండ్ హర్బ్స్ వచ్చేటప్పటికి పెప్పర్ తీసుకోవాలి, స్పైసెస్ తీసుకోవాలి, అండ్ ఇది బ్లాక్ క్యూమిన్ అంటారు కదా, నల్ల జీర తీసుకోవాలి, శుంఠి తీసుకోవాలి. చాలా బాగా వర్క్ అవుతుంది, వండర్ఫుల్ రిజల్ట్స్. ఎస్. హోమ్ మేడ్గా ఎవరైనా యూజ్ చేయాలి అంటే. సో మనము ఇలాంటి సింపుల్వి ఉన్నప్పుడు ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు, వేసుకుంటున్నాము. కానీ మనం మన కోసం మనం క్వశ్చన్ చేసుకోవాలి, వై ట్యాబ్లెట్ వేసుకుంటున్నా అయినా తగ్గట్లేదు, వై నా ఒక్కరికే అసిడిక్ అవుతుంది, వై ఇంకా నాతో పాటే ఇదే ఫుడ్ వేరే వాళ్ళు తింటున్నారు, వాళ్ళకి అవ్వట్లేదు, వై. ఈ క్వశ్చన్స్కి మీరు ఎప్పుడైతే ఆన్సర్ వెతుక్కోగలుగుతారో డెఫినెట్గా ఉన్న ఇష్యూ నుంచి బయటపడతారు. ఎస్. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.